మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక సౌరని వెతుకుతూ ఇక బయలుదేరతాడు. ఇంతలోకి ఒక పక్కన శ్రీధర్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కాంచన, ఏంటండి ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి మీరు కూడా శౌర్య ఎక్కడుందో వెతకండి అని వెనకాలనే. కాంచన, నువ్వేం కంగారు పడద్దు, శౌర్య ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటాను అని చెప్పేసి ఇక అక్కడి నుంచి శ్రీధర్ కూడా వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ అయితే రోడ్డు మీద శౌర్య కోసం చాలా వెతుకుతూ ఉంటాడు. ఇక అలా వెతుకుతున్న కార్తీక్కి అప్పుడే దాసు కనిపిస్తాడు. దాసుని చూసిన కార్తీక్, దాసమయ్య నువ్వేంటి ఇక్కడ? నేను హాస్పిటల్కి వస్తున్నాను రా. నువ్వేమైంది ఇలా రోడ్డు మీద ఉన్నావేంటి? ఈరోజు సుమిత్ర వదినికి ఆపరేషన్ అని చెప్పావు కదా అని వెనకాలనే. అవును మావయ్య, కాకపోతే ఏమైంది కార్తీక్? శౌర్య కనిపించట్లేదంట. శౌర్యని ఎవరో ఎత్తుకుపోయారని ఇప్పుడే మాస్టారు ఫోన్ చేసి చెప్పారు. ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జోష్నే ఇదంతా చేసింది. అత్తకి ఆపరేషన్ జరగకుండా ఆపడానికే జోష్న శౌర్యని కిడ్నాప్ చేసి ఉంటుంది. అందుకే శౌర్యని వెతుకుదామని బయటకు వచ్చాను అని వెనకాలనే. ఇక దాసు, నాకు తెలుసు జోష్న ఏదో ఒకటి చేస్తుంది అని. అల్లుడు, జోష్న శౌర్యని ఎక్కడ దాచిపెట్టిందో నాకు తెలుసు. ఏంటి మావయ్య నువ్వు అంటుంది? అవును, జోష్న ఇంతకు ముందే నన్ను కలవటానికి వచ్చింది. అప్పుడే జోష్నతో నేను మాట్లాడాను. జోష్న ఆపరేషన్ ఆపడానికి ఏదో ఒకటి చేస్తుందని నాకు తెలుసు. కానీ ఇదంతా చూస్తుంటే ఇప్పుడు అర్థమైంది జోష్న ఆపరేషన్ ఆపడానికి ఏం చేస్తుందానని. మావయ్య, అంటే నా కూతురు ఎక్కడుందని తెలుసా? తెలుసు అల్లుడు, నాతో పట్టురా, శౌర్య ఎక్కడుందో చూపిస్తాను అని చెప్పేసి దాస్ అయితే ఇక కార్తిక్ బండి మీద బయలుదేరతాడు. ఇంతలోకి ఇక పారిజాతమైతే, ఏంటి డాక్టర్ మాట్లాడరేంటి? సుమిత్ర ఆపరేషన్కి దీప ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి. సుమిత్ర కోసం దీప ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు, ఎందుకలా అన్నారు అని వెనకాలనే. చెప్పండి డాక్టర్ అని పారిజాతం హారికని నిలదీస్తూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికే వస్తాడు. పారిజాతం, ఏంటి డాక్టర్ మీద అరుస్తున్నావు? బుద్ధి లేదా నీకు అని వెనకాలనే. అది కాదండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది అని అంటూ, దీప ఏమైంది, ఎందుకలా కంగారుగా కనిపిస్తున్నావు? తాతయ్య గారు, శౌర్య కనిపించట్లేదంట. శౌర్యని ఎవరో ఎత్తుకుపోయారంట. బావ కూడా శౌర్య కోసమే వెళ్ళాడు అని వెనకాలనే. ఈ విషయం నీకెవరు చెప్పారు? అయినా కార్తీక్ శౌర్య కోసం వెళ్ళాడా? ఇదంతా నీతో ఎవరు చెప్పారు అని వెనకాలనే. పారిజాతం గారు చెప్పారు అని అంటుంది. ఒక్కసారిగా పారిజాతం ఈ దీప నన్ను అడ్డంగా ఇరికించేసిందిగా అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పారిజాతం, దీప చెప్తుంది నిజమేనా? కార్తీక్ గారు వెళ్ళింది శౌర్య కోసమా? శౌర్యని ఎవరో ఎత్తుకుపోయారా? ఇదంతా నీకెలా తెలుసు? ఒకవేళ తెలిస్తే కార్తీక్ని ఇందాక ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు నిలదీసావు? ఇప్పుడు దీపతో ఎందుకు చెప్పు పారిజాతం. శౌర్యని ఎవరు తీసుకెళ్లారు? శౌర్యని కిడ్నాప్ చేశారని నీకెలా తెలుసు? మాట్లాడవేంటి అని వెనకాలనే. ఇక అప్పుడే జోష్న కూడా అక్కడికి వస్తుంది. ఈ గ్రాని దొరికిపోయినట్టుందిగా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే పారిజాతం, నాకు చెప్పింది ఇదిగోండి జోష్నే అని వెనకాలనే. ఒక్కసారిగా శివనారాయణ, జోష్న శౌర్యని కిడ్నాప్ చేశారా? ఆ విషయం నీకు తెలుసా? కార్తీక్ అందుకే కంగారుగా వెళ్ళాడా? ఈ విషయం పారిజాతంతో ఎందుకు చెప్పావు? మరి నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. వెళ్తున్న కార్తీక్ని ఎందుకు ఆపి అన్నిసార్లు అన్ని మాట్లాడిగావు? ఏం జరుగుతుంది ఇక్కడ అని వెనకాలనే. తాత, అది నిన్నే అడుగుతుంది, చెప్పు. శౌర్య నిజంగానే రౌడీలు కిడ్నాప్ చేశారా? లేకపోతే నీకెలా తెలుసు? మాట్లాడవే, అడుగుతుందానికి సమాధానం చెప్పు. మళ్ళీ ఏమైనా చేస్తున్నావా? మొన్న దీపని శౌర్యకి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి తెప్పించావు. అది దీప గురించి నిజం తెలుసుకోవడానికి కోసం. మరి ఇప్పుడెందుకు ఏం చేస్తున్నావు? చెప్పు జోస్న, అడిగేదానికి సమాధానం చెప్పవేంటి? అలా బండరాయిలా నిలబడితే నేనేం చేయాలి? చెప్తావా లేదా? ఇటు దీపం చూడు ఎంత కంగారు పడుతుందో, తన కూతురికి ఏమైందో ఏమోనని. చెప్తావా లేదా అని అంటూ ఉంటే అప్పుడే దాసు అలాగే కార్తీక్ శౌర్యతో పాటు అక్కడికి వస్తారు. తాత, ఇంకా జోష్నని అడగమాకులే, నా కూతురు దొరికింది అని వెనకాలనే. జోష్న షాక్ అయిపోతుంది. అలాగే పారిజాతం కూడా షాక్ అయిపోతుంది. ఇక ఇంతలోకి అప్పుడే కార్తీక్ శౌర్యని తీసుకొని అక్కడికి రావడంతో, ముద్దుల తాత, శౌర్య చంటి దీన్ని ఎవరో ఎత్తుకుపోయారని ఎందుకు చెప్పావు పారిజాతం? జోస్న, నువ్వు పారిజాతంతో ఎందుకు ఈ మాట చెప్పావు? చంటిదాన్ని ఎవరో ఎత్తుకుపోలేదు కదా. ఏమైంది కార్తీక్? శౌర్యని ఎవరైనా ఎత్తుకుపోయారా అని వెనకాలనే. అవును తాత, నా కూతుర్ని రౌడీలు ఎత్తుకుపోయారు. సమయానికి దాసు మావయ్య చూశాడు కాబట్టి నా కూతురు ఎక్కడుందో తెలిసింది. అందుకే శౌర్యం తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. ఇక అత్త ఆపరేషను ఆగదులే.
ఇంతకీ శౌర్యని కిడ్నాప్ చేసిన విషయం నీకెలా తెలుసు జోష్న అని వెనకాలనే ఇక కార్తీక్, మా తాత ముందు అత్త ఆపరేషన్ అవని, ఆ తర్వాత ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో అన్నీ లెక్కలతో తేల్చుకుందాం అని చెప్పేసి అంటాడు. ఇక హారిక, అమ్మయ్య కార్తీక్ వచ్చేశాడు, ఇక ఏ టెన్షను లేదు అని చెప్పేసి, దీపా నాతో పాటు నువ్వు రూమ్లోకి రా అని వెనకాలనే, డాక్టర్ దీపనెందుకు మీరు రూమ్లోకి తీసుకెళ్తున్నారు? మా మమ్మీకి బోన్ మ్యారో ఇచ్చేది నేను, అలాంటప్పుడు మీరు నన్ను కదా తీసుకెళ్లాల్సింది అని వెనకాలనే, జోస్నా దీపక్కి కూడా ఆపరేషన్ ఉంది ఈరోజు, అందుకనే దీపని రూమ్లోకి తీసుకెళ్తున్నాను, వాళ్ళ బిడ్డని వద్దనుకుంటున్నారు కదా అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ, అమ్మ దీప ఒక్కసారి ఆలోచించచ్చు కదమ్మా అని అంటూ ఉంటే ఇక దీప ఏమీ మాట్లాడకుండా మౌనంగా హారికతో వెళ్ళిపోతుంది. ఏంటో వీళ్ళు చేసే ప్రతిదీ మంచిదే, కానీ బిడ్డ విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో మాత్రం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి జోష్న కూడా ఈ గ్రాని ప్లాన్ అంతా నాశనం చేసింది. ఈ దాసు సౌరుని ఎలా కనిపెట్టాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే శివనారాయణ ఇక దశరథ్ ఏంటో ఇంకా రాలేదు, దశరథ్కి ఫోన్ చేసి వస్తాను అని బయటకు వెళ్తాడు. ఇక కార్తీక్ అయితే, ఏంటి పెద్ద మేడం, నా కూతుర్ని కిడ్నాప్ చేయించి ఇక్కడ ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? బావా నాకంతా తెలుసు పెద్ద మేడం, శౌర్యని ఎవరు ఎత్తుకుపోయారో ఎవరిదంతా చేయించారో అందరి లెక్కలు తేలుస్తాను. చేసిన పాపాలు ఊరికే పోవు కదా, పాపాలకి తగ్గ ప్రతిఫలం కూడా దక్కాలి కదా, త్వరలోనే అన్నీ తెలుతాయి, అన్నీ తేలుస్తాను అని అంటాడు. ఇంతలోకి అప్పుడే శ్రీధర్ ఇక కాంచనతో, కాంచన కార్తిక్కి శౌర్య కనిపించిందంట, శౌర్య ఇప్పుడు హాస్పిటల్లోనే ఉందంట. అవునా అండి, నేను ఒకసారి శౌర్యని చూడాలి, అలాగే ఈరోజు వదినకి ఆపరేషన్ కూడా కదా, నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి అని వెనకాలనే కాంచన అలాగే శ్రీధర్ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంకా ఒక పక్కన హారిక అయితే, కార్తీక్ ఆపరేషన్కి అయితే అన్నీ సిద్ధం చేస్తాను, కానీ ఇప్పుడు మనం జ్యోత్స్నని ఎలా మేనేజ్ చేస్తాం? జ్యోత్స్న ఇప్పుడు మా మమ్మీకి బోన్ మ్యారో ఇచ్చేది నేనే అని అడుగుతుంది, అలాంటప్పుడు జ్యోత్స్నని రూమ్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని వెనకాలనే, డాక్టర్ జ్యోత్స్నని ఏం చేయాలో నా దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది అని చెప్పేసి కార్తీక్ అయితే హారికది ఏదో ప్లాన్ అయితే చెప్తాడు. ఇక హారిక ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, జ్యోత్స్న నిన్ను కూడా లోపలికి తీసుకెళ్ళాలి రా అని అంటుంది. ఇక జ్యోత్స్న, బాబోయ్ ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే అడ్డంగా దొరికిపోతాను, ఎందుకంటే నా బోన్ మ్యారో మా మమ్మీకి సరిపోదు, ఖచ్చితంగా తేలిపోతుంది, నిజం బయటపడుతుంది, నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే, గ్రాని నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నేనే హెల్ప్ చేస్తానే గ్రాని, నేను ఇక్కడి నుంచి పారిపోతాను, నువ్వేదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, సరేనా? తాత డాడీ కూడా ఇక్కడ లేరు, అందుకే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి అప్పుడే దశరథ కార్తిక్ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు. జ్యోత్స్నను చూసి, జ్యోత్స్న మీ అమ్మ ఆపరేషన్ పెట్టుకొని ఎక్కడికమ్మ వెళ్తున్నావు, పద అని వెనకాలనే, ఎలా బుక్ అయ్యానేంటి అని చెప్పేసి జ్యోత్స్న అయితే టెన్షన్ పడుతూ ఇక లోపలికైతే వస్తుంది. శివనారాయణ అప్పుడే, దశరథ, కార్తీక్, అవును జ్యోత్స్న, నేను హారిక గారు పిలిస్తే నువ్వు బయట నుంచి వస్తున్నావేంటి? నాన్న, జ్యోత్స్న ఇప్పుడు కూడా ఆపరేషన్ నుంచి తప్పించుకుందామని వెళ్ళిపోతుంది నాన్న, నేనే జ్యోత్స్నని తీసుకొచ్చాను, సిగ్గుందా నీకు? కన్నతల్లిని కాపాడుతానని మాటిచ్చి ఇప్పుడు ఆపరేషన్ టైంకి పారిపోతావా? తాత అది నర్బై, ఇప్పటి వరకు సుమిత్రను నువ్వు కాపాడుతావన్న నమ్మకంతో నిన్నేమీ అనకుండా వదిలేశాను, ఇప్పుడు ఆపరేషన్కి సిద్ధమైన మీ కన్న తల్లిని ఇలా వదిలేసి వెళ్ళడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? అసలు మనిషివేనా అని వెనకాలనే పారిజాతాన్ని చూసి, ఇదంతా ఈ పారిజాతం ప్లానా గ్రాని? లేదు లేదు, ఇది నా ప్లాన్ కాదు, అది దాని ఆలోచనే, నాకేం సంబంధం లేదు అని అంటూ ఉంటే ఇక కార్తీక్, పెద్ద మేడం ఏంటి అలా చూస్తున్నారు, లోపలికి వెళ్ళండి, అక్కడ అత్త ఆపరేషన్కి అన్నీ సిద్ధమైపోయాయి అని వెనకాలనే జ్యోత్స్న, బావా నన్ను అడ్డంగా ఇరికిస్తున్నావు కదా, ఇప్పుడు నాకేం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ నర్స్ అయితే జ్యోత్స్నకేదో ఇంజెక్షన్ చేస్తుంది. ఆ ఇంజెక్షన్తో ఒక్కసారిగా జ్యోత్స్న స్పృహ కోల్పోతుంది. ఇంకా ఒక పక్కన దీపకి అలాగే సుమిత్రకి ఇద్దరికి కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అయితే చేస్తారు. ఇక వాళ్ళిద్దరు కూడా లోపల ఉంటారు. ఇక దశరథ్ అయితే హోమాన్ని పూర్తి చేశాను, గురువు గారు చెప్పినట్టు నా కూతురి కడుపులోని బిడ్డకి సుమిత్రకి ఏం కాకూడదు అని భగవంతుడిని దండం పెట్టుకుని వేడుకుంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే హారిక వాళ్ళు బయటకు వస్తారు. ఇక
కంగ్రాట్స్ దశరథి గారు, సుమిత్ర గారి ఆపరేషన్ సక్సెస్, ఇక పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు. ఇక దశరథ, మరి నా కూతురు అని వెనకాలనే, దశరథి గారు మీ కూతురికి కూడా ఏ సమస్య లేదు అని చెప్పేసి కార్తీక్ వైపు సైగ చేస్తూ హారిక అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే కార్తీక్ కూడా మావయ్య ఇప్పుడే వస్తాను అంటూ హారిక దగ్గరికి వెళ్తాడు. ఇక శివనారాయణ ఆపరేషన్ అవ్వగానే వీడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడేంటి అంటే దీప బిడ్డని వదులుకుంటుంది కదా, దీపక్ కూడా అబార్షన్ జరిగిపోయిందా అని చెప్పేసి కార్తీక్ని చూడటం కోసం శివనారాయణ కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక దశరథ కార్తీక్ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గర ఉంటారు. ఇక డాక్టర్, కార్తీక్ ఇది నిజంగా మిరాకిల్, నిజంగా మీ ప్రేమే మీ మీ మీరు అనుకున్నది జరిగేలా చేసింది. ఏం డాక్టర్ మీరు అంటుంది? అవును, దీప బోన్ మ్యారో ఆపరేషన్ జరిగాక కూడా దీప కడుపులోని బిడ్డకి ఏం కాలేదు. దీప కడుపులోని బిడ్డ సేఫ్గానే ఉంది. అవును కార్తీక్, బిడ్డని కాపాడగలిగాం, సుమిత్ర గారిని కూడా సేవ్ చేయగలిగాం. డాక్టర్ మీరు చెప్తుంది నిజమా? అవును కార్తీక్, దీప లోపల బేబీ ఇప్పుడు హెల్తీగా ఉంది. అలాగే సుమిత్ర గారు కూడా సేఫ్ అని వెనకాలనే కార్తీక్ అలాగే దశరథ చాలా సంతోషపడతారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. దశరథ గారు, దీపే ఈరోజు వాళ్ళ అమ్మ ప్రాణాలని కాపాడుకుంది. ఇంకా మీరు దీప గురించి నిజం చెప్పకపోవడం అనవసరం అనిపిస్తుంది. ఆపరేషన్ పూర్తయింది కాబట్టి ఇప్పుడు మీరు దీప మీ అసలైన కూతురని చెప్పేయచ్చు కదా. జ్యోత్స్న గురించి అందరికీ నిజం చెప్పచ్చు కదా. ఇక ఏ ప్రాబ్లం ఉండదు కదా. డాక్టర్, అత్త ఆపరేషన్ అయ్యాకే ఈ నిజం చెప్దామని ఇన్ని రోజులు మేము దాచిపెట్టాం. అత్త ఆపరేషన్ అయింది కాబట్టి తాతకి అలాగే అందరికీ నిజం చెప్పేస్తాము అని చెప్పేసి కార్తీక్ దశరథ బయటికి రాగానే అక్కడ శివనారాయణ ఉంటాడు. శివనారాయణ అంతా నిజాన్ని వినేస్తాడు. ఎందుకు నన్ను మోసం చేశారు? నా మనవరాలు దీప అయితే ఎందుకు జ్యోత్స్న అని నమ్మిస్తున్నారు? జ్యోత్స్న నా మనవరాలు కాదు, నీ కూతురు కాదని తెలిసి కూడా దశరథ ఎందుకు నువ్వు కూడా మౌనంగా ఉన్నావు? చెప్పు దశరథ, అసలు ఇదంతా ఎలా జరిగింది? నా మనవరాలు పని మనిషిగా ఎందుకు మారింది? చెప్పు దశరథ, ఏం జరిగింది అని వెనకాలనే అప్పుడే ఇక జ్యోత్స్న కళ్ళు తెరుస్తుంది. ఇక జ్యోత్స్న, ఏంటి ఆపరేషన్ అన్నారు, నాకు మొత్తం ఇంజెక్షన్ ఇచ్చారు, ఆపరేషన్ ఏం జరగలేదేంటి? బయట ఏం జరుగుతుంది? మమ్మీకి దీప బోన్ మ్యారో ఇచ్చేసిందా? అంటే దీపే వారసురాలని డాడీకి బావకి తెలిసిపోయిందా? ఇప్పుడు అందరూ ఒక్కటైపోయారా ఏంటి? ఏం జరుగుతుంది అంటూ జ్యోత్స్న అయితే బయటికి వస్తుంది. రాగానే ఇక కాంచన అలాగే శ్రీధర్, శివనారాయణ అందరూ కూడా కార్తీక్ని నిలదీస్తూ ఉంటారు. బిడ్డని ఎందుకు వదులుకున్నారా? ఇప్పుడు బిడ్డ ఈ భూమి మీదకి రాకుండా చేసేసావా? చెప్పరా, బిడ్డని చంపేశారా అని అంటూ ఉంటే, లేదు కాంచన, బిడ్డకేం కాలేదు. దీప అలాగే దీప కడుపులోని బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు అని దశరథ అనగానే, ఏంటన్నయ్య నువ్వంటుంది? దీపని ఆపరేషన్కి నా కళ్ళ ముందే తీసుకెళ్లారు కానీ దీప కడుపులో బిడ్డకి ఏం కాలేదు అని అనగానే ఇక శ్రీధర్, ఏంటి బావ నువ్వంటుంది? అంటే వీడు నిర్ణయం మార్చుకున్నాడా? మార్చుకోవడం కాదు కాంచన, సుమిత్రని కాపాడటానికే దీప ఆపరేషన్కి ఒప్పుకుంది. అవును, దీపే నా మనవరాలు, నీ మేనకొడలు. నాన్న, ఏమంటున్నా నువ్వు? అవును కాంచన, దీపం నా మనవరాలు. ఈ విషయాన్ని దాచిపెట్టి వీళ్ళు మనతో నిజం చెప్పకుండా నాటకాలాడారు. ఏం జరుగుతుందండి ఇక్కడ అని శ్రీధర్ని అంటుంది. ఇక శ్రీధర్, చెప్పానుగా కాంచన, నీ కొడుకు అలాగే నీ కోడలు ఏదో విషయాన్ని మన దగ్గర దాచిపెడుతున్నారని, అది ఈ విషయమే అయ్యుంటుంది అని వెనకాలనే ఇక కార్తీక్, అందరికీ నిజం చెప్తాను. ఇప్పటి వరకు అత్త కోసం ఆలోచించి నిజం బయట పెట్టలేదు. అత్త ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరితో నిజం చెప్తున్నాను. దీపే దశరథ మావయ్య సుమిత్ర అత్త కూతురు. అవును, దీపే నా మరదలు, దీపే తాత మనవరాలు, ఆ యావదాస్తికి వారసురాలు. దాసు మావయ్య కూతురై జ్యోత్స్న చిన్నప్పుడే పారు పిల్లల్ని మార్చేసింది. అందుకే దీప వంట మనిషిగా మిగిలిపోయింది. జ్యోత్స్న వారసురాలుగా ఉంటుంది. ఈ విషయం జ్యోత్స్నకి కూడా తెలుసు, పారుకి కూడా తెలుసు. కానీ దీప వారసురాలన్న విషయం జ్యోత్స్నకి మాత్రమే తెలుసు. ఆ నిజం తెలిసినప్పటి నుంచే జ్యోత్స్న దీప ప్రాణాలని తీయాలని చూసింది. ఇప్పుడు కూడా నిజం తెలిస్తే ఎక్కడ అత్త ప్రాణాలతో దీప ప్రాణాలని తీస్తుందేమోనని జ్యోత్స్న నిజాన్ని బయట పెట్టలేదు. ఇది జరిగింది. ఆపరేషన్ జరిగితే దీప కడుపులోని బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పడంతోనే
మీ అందరి దగ్గర నిజాన్ని దాచిపెట్టాం అని కార్తిక్ మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. ఇదంతా కూడా జ్యోత్స్న అక్కడే రూమ్ బయట నుంచొని వినేస్తుంది. అంటే బావకి డాడీకి మొత్తం నిజం తెలిసిపోయింది. ఇప్పుడు అందరికీ కూడా దీపే వారసురాలన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు అందరూ కూడా నన్ను పని మనిషిగా చూస్తారు. అలా చూడటానికి వీల్లేదు. దీప ఇంకా ఆపరేషన్ రూమ్లోనే ఉంది కదా, దీపని బ్రతకనివ్వను, ఇప్పుడే దీపని చంపేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న చాలా ఆవేశంగా దీప రూమ్లోకి వెళ్ళబోతుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్